बोलो सेवालाल महाराज की जय। बोलो बुढ़िया बाबू की जय। बोलो रामदेव बाबा की जय। जय श्री राम। जय श्री राम। बोलो भारत माता की जय। నమస్కారం అండి. నా పేరు రాయపులూరు మురళీకృష్ణ, చెన్ను నరసింహారెడ్డి. ఈరోజు ఏకల్ గ్రామోత్తన్ ఫౌండేషన్ వారి యొక్క సౌజన్యం సహకారం ద్వారా తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంగా ఎర్రచెరువు తండా ఈరోజు ఐవిడి సెంటర్ వారి యొక్క సహకారం ద్వారా ఈరోజు ఇక్కడ ఉచిత కుట్టు శిక్షణ మిషన్ను ఏర్పాటు చేసి ఈ యొక్క పరిసర ప్రాంతాలు సుమారు ఒక 15 నుంచి 20 గ్రామాలు ఉంటాయి. ఈ 20 గ్రామాలను కూడా ఆర్థికంగా బలోపేతం చేసి మహిళా చైతన్యం చేయడమే సంకల్పయుక్తిగా ఈ యొక్క ఏకల్ గ్రామోత్తరణ ఫౌండేషన్ యొక్క సహకారం తీసుకొని ఆర్థికంగా బలపడితే వెనుకబడ్డ కుటుంబాలు, గిరిజన కుటుంబాలు, ఒకప్పుడు సమాజాన్ని చైతన్యం చేసినటువంటి కుటుంబాలు, ఒకప్పుడు భారతదేశాన్ని రక్షించినటువంటి కుటుంబాలు, అలాగే బార్డర్ సెక్యూరిటీ అని మనం చెప్పుకుంటాం. ఒకప్పుడు ఇప్పుడున్న బార్డర్ సెక్యూరిటీ ఆర్మీ ఎలా అయితే ఉందో పూర్వకాలంలో భారతదేశానికి ఒక సైనిక శక్తి ఈ యొక్క గిరిజన కుటుంబాలు. ఈరోజు తండాలుగా అడవి ప్రాంతంలో ఉంటూ ఈరోజు ఆర్థికంగా పురోగతి లభించాలంటే వారికి సరి అయినటువంటి వనరులు లేకపోవడం, అలాగే చదువు విషయంలో వెనకబడ్డటువంటి కుటుంబాలు చాలా ఉంటాయి. వీరందరినీ కూడా ఒక సంస్కారయుక్తిగా, ఒక సంస్కారంగా ముందుకు తీసుకెళ్ళేటటువంటి విషయాన్ని తీసుకెళ్ళాలంటే వారు ఆర్థికంగా ముందు బలపడాలి. ఎందుకంటే వారి యొక్క పిల్లల్ని చదివించుకోవాలన్నా లేదా మనకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయం తెలుసుకోవాలన్నా కూడా వారికి ముందు ఆర్థికంగా బలపడాలి. ఎందుకంటే ప్రస్తుతం అనేది ఆర్థిక స్వావలంబన ఖచ్చితంగా అవసరం. ఏ చిన్న పని చేయాలన్నా కూడా డబ్బుతో ముడిపడినటువంటి సమాజం. అందులో భాగంగా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఎర్రచెరువు తండా గ్రామంలో రమావతి రమేష్ గారి యొక్క భార్య రమావతి కరుణ గారి సహకారం తీసుకొని వారికి ఐవిడి సెంటర్ ప్రోద్బలం ద్వారా ఈరోజు 2 కుట్టు మిషన్లు ఇచ్చేసి ఈ ప్రాంతంలో ఉన్న మహిళలందరికీ కూడా కుట్టు మిషన్ నేర్పించి వారి ద్వారా కుటుంబాన్ని సంస్కారంగా పెంచుకుంటూ మనకున్న సనాతన ధర్మం, మనకున్న గిరిజన కుటుంబాల సాంప్రదాయాన్ని కూడా ఈ సమాజాన్ని తెలియచేయాలన్న సంకల్పయుక్తిగా ఈరోజు నేను అలాగే మా మిత్రులు చెన్ను నరసింహారెడ్డి గారు ఇక్కడ విచ్చేసి ఈ యొక్క ఐవిడి సెంటర్ ఏకల్ గ్రామోత్తర పద్ధతి ద్వారా ఈ యొక్క కుట్టు మిషన్ శిక్షణా శిబిరాన్ని ప్రారంభం చేస్తున్నారు. దీనికి ఈ యొక్క గ్రామంలో ఉన్న మహిళలు, పెద్దలు, అలాగే అందరూ కూడా సహకారం చేసి, ఎందుకంటే ఆర్థికంగా బలపడాలంటే ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఈ యొక్క విశిష్టమైనటువంటి సాధనం కుట్టు మిషన్. కుట్టు మిషన్ ద్వారా ఈరోజు అనేక రకాల ఆర్థిక స్వావలంబన. ఈరోజు ఏ పని చేద్దానో కూడా ఖచ్చితంగా స్టిచ్చింగ్ కంపల్సరీ అయిపోయింది. అనేక రకాల డిజైన్లు, అనేక రకాల అలంకారాలు. ఈరోజు గిరిజన కుటుంబాలు కూడా అనేక రకాల అలంకారాలు ఉన్నట్టు వాటిని ఏమంటాం, వీళ్ళు వేసుకుంటారు కదా వెనకటి వాళ్ళు వేసుకునేవి ఏమంటారమ్మా, ఖాళీ పేటి ఇలాంటి మొత్తం కూడా చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే మరుగున పడిపోతున్నాయి. వీటి యొక్క పూర్వ సంస్కృతిని పూర్వం ఉన్నటువంటి యొక్క గిరిజన అలంకారం కూడా వెలికి తీసే విధంగా ఇక్కడ మహిళా చైతన్యం చేయాలని చెప్పేసి ఒక సంకల్పం తీసుకొని నేను యొక్క నల్గొండ జిల్లా ఐవిడి సెంటర్ చైర్మన్ ప్రెసిడెంట్గా, అలాగే మా మిత్రుడు చెన్ను నరసింహారెడ్డి గారు జనరల్ సెక్రటరీగా ఇద్దరం బాధ్యత తీసుకొని, అలాగే రమేష్ గారి యొక్క సహకారం తీసుకొని ఈరోజు ఈ యొక్క ఎర్రచెరువు తండా గ్రామంలో ఉచిత కుట్టు శిక్షణా శిబిరాన్ని ప్రారంభం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. జై భారత్ మాతా కీ జై.